Hey, hi. Today in this video we are going to see the callback function and what is callback hell and promise, what is a sync await. వీటిని ఎందుకు యూస్ చేస్తాం, ఇవి ఎందుకు వచ్చినాయి అనేది అసలు మనం వాటి పర్పస్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే డెఫినేషన్ ఏం చెప్తామంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈజ్ ఏ ఫంక్షన్ ఇట్ ఈస్ పాసింగ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్. లైక్ మన ఫంక్షన్ అంటే ఆర్గ్యుమెంట్ అంటే మనం ఎలా పాస్ చేస్తాం, లైక్ హియర్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఫంక్షన్ like sum equal to a comma b. Inside I am consoling a plus b. Now I am calling that function sum. ఇక్కడ ఏ బి అనేవి మనకు ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. ఇక్కడ నేను ఏ బి అనేవి 4,7 అని ఇస్తున్నాను. ఇక్కడ మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు పాస్ చేసే వాల్యూస్ని ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఫంక్షన్ డెఫినేషన్ రాసేటప్పుడు యూజ్ చేసేటప్పుడు ఫంక్షన్ పారామీటర్స్ అంటాం. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. ఫంక్షన్ పారామీటర్స్ వేరు, ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ వేరు. ఇక్కడ ఫంక్షన్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే పాసింగ్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్. లైక్ ఇక్కడ మనకి ఆల్రెడీ సమ్ అనేది ఉంది. సమ్ అనేది ఒక ఫంక్షన్ కదా, దీనికి నేను ఒక ఫంక్షన్ అప్పుడు ఫంక్షన్ అనేదాన్ని ఒకదాన్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తున్నాను. కన్సోల్ ఆఫ్ హలో. ఇక్కడ నేను దాన్ని యాక్సెస్ చేయగలను అనమాట. నేను ఫంక్షన్ లాగా తీసుకు కాల్ చేసుకుంటున్నాను కదా. ఇక్కడ ఫంక్షన్ అనేది ఈ సమ్కి నేను ఈ ఫంక్షన్ని ఒక ఆర్గ్యుమెంట్లో పాస్ చేసినప్పుడు ఇది మనకు కాల్ బ్యాక్ ఫంక్షన్ అవుతుంది. ఈ సమ్ అనేది మనకి హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటాము. దీన్ని ఇన్ డీటెయిల్గా నేను ఇంకో హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ గురించి నేను ఒక వీడియో చేస్తాను, దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హియర్ ఏ ఈజ్ ఏ, ఇక్కడ మనకి ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్. మనం కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అసలు ఎందుకు యూస్ చేస్తామంటే, నార్మల్లీ జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ సింక్రోనస్ సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్. అంటే ఒక టాస్క్ని అట్ ఎ టైం ఓన్లీ సింగిల్ టాస్క్ ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇన్ సీక్వెన్స్ ఆర్డర్, తెలిసిందే కదా. కానీ మనకి సమ్ టైమ్స్ అసింక్రోనస్ టాస్క్ని కూడా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అంటే ఫెచ్చింగ్ డేటా, సెట్ టైమర్స్, ఇవన్నీ మనకి అసింక్ ఆపరేషన్స్ కిందకి వస్తాయి. ఇలాంటి హ్యాండిల్ చేయడంలో కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ప్లేస్ ఏ కీ రోల్. ఎలాగో నేను చెప్తాను ఇప్పుడు. హియర్ సెట్ టైమ్ మోడ్కి మనకు ఏమేమి పాస్ చేస్తామంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ అండ్ టైమర్ పాస్ చేస్తాం కదా. ఇక్కడ టైమర్ ఇది మొత్తం కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ సెట్ టైమ్ అవుట్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన వెంటనే ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. అంటే మనకి ఈ సెట్ టైమ్ అవుట్ చెప్తుంది జావా స్క్రిప్ట్ ఇంజిన్కి ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ 100,000 మిల్లీ సెకండ్స్ తర్వాత ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇది అసింక్రోనస్ ఆపరేషన్. Callback function is a function passing as an argument to another function. ఇక్కడ సెట్ టైమ్ అవుట్ అనేది మనకు ఒక ఏపీఐ, మేబీ వీ కెన్ కన్సిడర్ యాజ్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్. మెథడ్స్ ఇవన్నీ మన ఫంక్షన్ అనేది ట్రీట్ చేస్తాం కదా. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే అర్థమైంది కదా. కాల్ బ్యాక్ హెల్ అంటే మనకి ఇక్కడ మోస్ట్లీ ఒక కేస్ అనమాట, సిచ్యువేషన్. కాల్ బ్యాక్ హెల్ రిఫర్స్ టు ద సిచ్యువేషన్ ఇన్ జావా స్క్రిప్ట్ వేర్ వీ యూజ్ మల్టిపుల్ నెస్టెడ్ కాల్ బ్యాక్స్. అంటే ఒక కాల్ బ్యాక్లో ఇంకో కాల్ బ్యాక్ని అలా నెస్టెడ్ మల్టిపుల్ యూజ్ చేసినప్పుడు మనకి కాల్ బ్యాక్ హెల్ అనేది క్రియేట్ అవుతుంది. అలా ఉండటం వల్ల మనకి కోడ్ని రీడ్ చేయడం, దాన్ని మెయింటైన్ చేయడం, డీబగ్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. మనకి కాల్ బ్యాక్ హెల్ అనేది ఒక ప్రాబ్లం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను let me take this example. ఇక్కడ మనకి కార్ట్ అనేది ఒక లిస్ట్ అరే ఉంది. ఆ అరేని నేను ఒక క్రియేట్ ఆర్డర్, అంటే మనకు ఒక షాపింగ్ యాప్లోకి వెళ్తే దాంట్లో అరే మొత్తాన్ని నేను యాడ్ చేసిన మొత్తం ఒక అరేగా వేరే ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఏపీఐకి పాస్ చేస్తాం. ఇక్కడ నేను కార్ట్ని ఇంకో కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఇస్తున్నాము. దీన్ని యూస్ చేసుకుని మనకి అంటే కార్ట్లో ఐటమ్స్ ఉంటేనే మనకి ప్రొసీడ్ టు పేమెంట్ అవుతుంది అనమాట. అంతే కదా, ఎంటీగా మన కార్ట్ ప్రొసీడ్ టు పేమెంట్ లైక్ దట్. ఆఫ్టర్ మనకి పేమెంట్ అయిపోయిన తర్వాత ఆర్డర్ సమ్మరీ వస్తుంది.
ఇలా ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ నాకు కార్ట్ ఉంటేనే మనకు ప్రొసీడ్ టు పేమెంట్ అవ్వాలి. ప్రొసీడ్ టు పేమెంట్ అయితేనే ఆర్డర్ సమ్మరీ. అంటే మనకి ఆర్డర్ క్రియేట్ అయినట్టు ఐడీ రావాలి. ఇలా ఒకదాని మీద ఇంకోటి డిపెండ్ అయినప్పుడు అంటే మల్టిపుల్ నెస్టెడ్ కాల్ బ్యాక్స్. ఇక్కడ మల్టిపుల్ నెస్టెడ్ కాల్ బ్యాక్స్ చూసారు కదా, ఇది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ లోపల ఇంకో కాల్ బ్యాక్ ఫంక్షన్, దాని లోపల ఇంకో కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇలా యూజ్ చేయడాన్ని కాల్ బ్యాక్ హెల్ అంటారు. ఈ కాల్ బ్యాక్ హెల్ వల్ల మనకి అసలు కాల్ బ్యాక్స్ యూజ్ చేయడం వల్ల వచ్చే ఇష్యూస్ కాల్ బ్యాక్ హెల్ అండ్ అనదర్ వన్ ఇస్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. బాగా గుర్తుపెట్టుకోండి, మనకి కాల్ బ్యాక్ హెల్ అనేది యూజ్ చేయడం వల్ల కాల్ బ్యాక్స్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కాల్ బ్యాక్ హెల్ అండ్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. అంటే మేబీ ఇక్కడ నాకు ఏదో ఇష్యూ వచ్చింది, లేకుంటే క్రియేట్ ఆర్డర్ అనే ఏపీఐ, లేకుంటే ఇది వేరే వాళ్ళు ఎవరో రిటర్న్ చేశారు, నేను దాన్ని తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అంటే అక్కడ ఎగ్జాక్ట్లీ అది వర్క్ అవుద్దో లేదో నాకు తెలియదు. వర్క్ అవుద్దని నమ్మి నేను డైరెక్ట్ దానికి ఇచ్చేస్తున్నాను. దానికి నేను ప్రొసీడ్ టు పేమెంట్ అని ఇస్తున్నాను. మేబీ ఇట్ ఈస్ ఫెయిల్ అయితే ఈ కింద ఉన్న మొత్తం ఫెయిల్ అవుతాయి. ఆ ఫెయిల్ అయినప్పుడు వాటిని ఎర్రర్ హ్యాండిలింగ్ అనేది ఇక్కడ మనకి పాసిబుల్ అవ్వట్లేదు కదా, బికాస్ ఆఫ్ దిస్ ఈస్ ద మెయిన్ ఫాల్ట్ ఇన్ కాల్ బ్యాక్స్. ఇలా ఎర్రర్ హ్యాండిల్ చేసుకోవడానికి, క్లియర్గా డీబగ్ చేసుకోవడానికి మనకి ప్రామిసెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ప్రామిస్ అనే వాటికి మనకు డాట్ క్యాచ్ ప్రామిస్ చైనింగ్ యూజ్ చేసి మనం ఈ కాల్ బ్యాక్ హెల్, ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటే సిరీస్ ఆఫ్ అసింక్రోనస్ ఆపరేషన్స్. అంటే ఒకదాని మీద ఇంకోటి డిపెండ్ అయినప్పుడు, అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయిన ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. ఒకటి ఫెయిల్ అయితే రిమైనింగ్ అన్ని ఫెయిల్ అవుతాయి అనమాట. దీన్ని హ్యాండిల్ చేసుకోవడానికి మనం ప్రామిసెస్ యూజ్ చేస్తాం అనమాట. కాల్ బ్యాక్ ఫంక్షన్, కాల్ బ్యాక్ హెల్ అంటే అర్థమైంది కదా. వీటి నుండి మనం వచ్చే ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ప్రామిసెస్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రామిస్ అంటే ఇట్ ఈస్ ఎ న్యూ వే ఆఫ్ హ్యాండ్లింగ్ the asynchronous operation. It is an object representing the eventual completion or failure of an asynchronous task. దాని గురించి ఇన్ డీటెయిల్గా సపరేట్ వీడియో చేద్దాము. If you have any doubts on this video, comment on below in the comments.